హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఇంటి దగ్గర నీళ్ళు పట్టుకుంటారు గానీ, ఈ అమ్మాయి ఏంటి పొలంలో వచ్చి నీళ్ళు పట్టుకుంటుంది అనుకుంటారేమో. ఇది పొలం అండి. పొలం వచ్చాను. అంటే మా గేదె ఉందండి ఒకటి. దాన్నైతే చూడడానికొచ్చాము. అంటే అత్తయ్య గారికేమో కాస్త నీరసంగా ఉంది. మామయ్య గారికైతే హెల్త్ బాగుండట్లేదు కాబట్టి అత్తయ్య గారే చూసుకుంటున్నారు గేదెల్ని. మొత్తం అన్నీ అమ్మేసాము. ఇంకా ఒకటుందండి. దాన్ని మరి చూసుకోవాలి కదా! ఆలనా పాలనా చూసుకోవాలి. దానికి మేత పెట్టాలి, నీళ్లు పెట్టాలి టైంకి. అత్తయ్య గారు రాలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి నేనైతే మేనకోడలిని తీసుకొనైతే ఈ గేదె దగ్గరకొచ్చానండి. ఈ పొలమేమో మా ఇంటి దగ్గరికి కాస్త దూరంలోనే ఉంటుంది. ఇక నడుచుకుంటూ వచ్చేసాము ఇద్దరమును. ఆయనకి చెప్తే ఆయన వస్తారులేండి. కానీ గేదెని కూడా చూసినట్టు ఉంటుందనేసి నేనైతే తనని తీసుకొనొచ్చాను పాపని. ఇంకా నీళ్ళైతే డబ్బాలతోటైతే ఒక దగ్గర పెట్టుకుంటాం మోటార్ దగ్గర నుంచి తెచ్చుకొని. అత్తయ్య అయితే అలా చేస్తారు. కానీ డ్రిప్పుల్లోకైతే నీళ్ళొస్తున్నాయి. పామ్ ఆయిల్ తోటకైతే నీళ్లు పెట్టారు. ఇక ఇక్కడ కొంచెం కొంచెంగా చిన్న బకెట్‌తో పట్టుకొని, పెద్ద బకెట్ అయితే నిండబెట్టుకొని, ఈ బకెట్‌తో తీసుకెళ్ళి అయితే గేదె దగ్గర పెట్టేస్తాను. ఇలా మరి ఈజీగా ఉంటుందండి. నీళ్ళైతే నిమ్మ తోట, ఈ పామ్ ఆయిల్ తోట కలిపే ఉన్నప్పుడు నీళ్ళు కొంచెం దగ్గరికే వస్తాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇలా పట్టుకొని అయితే పెట్టేసుకోవచ్చు. లేదంటే మోటార్ ఎక్కడో ఉంటుంది. అక్కడికెళ్ళి డబ్బాలు 2 డబ్బాలతోటైతే నీళ్ళు తెచ్చుకొని పెట్టుకోవాలి. చాలా అవస్థ అండి. దూరం నుంచి మరి అంత బరువు మొయ్యలేరు కదా! కానీ అత్తయ్య అయితే పాపం రోజు అలానే పెడతారు. మామయ్య గారైతే గేదెలని సరాసరి చెరువు దగ్గరికే తీసుకెళ్ళి నీళ్ళు తాగించేవారు. మరి ఆడవాళ్ళం అన్ని పనులు చేయలేం కదండీ! ఇక డబ్బాలతోనే అత్తయ్య అయితే నీళ్ళు పెడతారు. దానికి నీళ్ళైతే పెట్టాను కానండి అదైతే వద్దంటుంది. తర్వాత తాగుతుందిలే అనేసి పక్కన పెట్టాను. కొంచెం గడ్డి కూడా వేశానండి. ఎందుకంటే మనల్ని చూస్తే మరి కొత్త కదండీ! దీనికేమో ఎప్పుడూ చూసింది లేదు. చూస్తుంది కానండి ఎప్పుడైనా వస్తాను. వీటికి నీరసంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికే వచ్చేదాన్ని. కాబట్టి మరి నేను కొత్త కాబట్టి ఇది బెదురుతూ ఉందని కొంచెం మేత పెట్టేశాను ముందు. మన జోలికి రాకుండా ఉంటుందని. అయినా నన్ను చూసైతే బుసలు కొడుతూనే ఉంది. ఇదివరకు ఎప్పుడైనా గేదెల దగ్గరికి చూడటం చూపుకి చూడడానికి వచ్చేవాళ్ళమండి. పిల్లలు, మేనకోడళ్ళు, మరదలు, వదిన, నేను కలిసి అయితే అప్పుడప్పుడు చూడడానికి వచ్చేవాళ్ళం. చాలా గేదెలే ఉండేయండి. మామయ్య గారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. గేదెలని కూడా చక్కగా చూసుకునేవారు. పాలు మాకు ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు పాలు లేవు. గేదెలు కూడా అమ్మేసాము. ఒక్కొక్కటిగా తీసేసాము మొత్తం. ఇక ఇదొకటే ఉందండి. ఇక దీన్ని కూడా అమ్మేస్తాము. ఇంకా మరి మన దొడ్లో ఎన్ని రోజులు ఉంటుందో అంతవరకు మరి దీన్నైతే మరి ఒకసారైనా చూసి వెళ్దామని అయితే వచ్చాను. ఇంకా ఇక్కడ జీడిమాడు మొక్కలున్నాయండి. అంటే సీజన్ కదా ఇది. ఇలా పచ్చి గింజలు అలాగే మరి దీనికి కాయలొస్తాయి. ఆ గింజలేమో కొంచెం ముదిరిపోయిన తర్వాత అయితే మరి పళ్ళైతే కింద పడిపోతాయి. ఈ పళ్ళైతే తినడానికి చాలా బాగుంటాయండి నీళ్ళతోటి. ఈ తోటల్లోనైతే మనము పళ్ళైతే తీసుకొని తినొచ్చు కానండి. ఈ గింజలు మనకి ఎందుకండి? ఈ గింజలైతే అక్కడే వేసేస్తాము. ఏదో 1, 2 పళ్ళైతే తీసుకొని తింటారు. గింజలు అక్కడే వేసేస్తారు. ఎందుకంటే మరి వాళ్ళు అమ్ముకోవాలి కదండీ! ఇది అసలే సీజను. ఈ సీజన్‌లో అలాంటి గింజలు గట్రా మరి తీయకూడదు. అన్నట్టు ఈ పొలం అయితే మరి మాకు తెలిసిన రైతులదండి. ఇక్కడ గేదెను కట్టుకోవడానికి కొంచెం ప్లేస్ అయితే ఇచ్చారు. ఇలా రైతులైతే మరి పొలాలు అలాంటివి లేని వాళ్ళకైతే గేదెలను కట్టుకోవడానికైతే అవకాశం ఇస్తారు. ఇలా పొలాల్లోకొస్తే చాలా మొక్కలే కనపడతాయండి. సీతాఫలం మొక్కలుంటాయి. అలాగే పనస మొక్కలుంటాయి. పనస మొక్కలకు కూడా ఈ వేసవికాలం అనేది సీజను. ఇప్పుడు కాయలైతే బాగా కాస్తాయి. ఇంకా మరి ఇక్కడ చాలా చాలా కాయలున్నాయండి. మామిడికాయలున్నాయి. ఇంకా ఈ పనసకాయలేమో కాండానికే కాస్తాయండి. అక్కడ పైన కాస్తాయి తక్కువ. కాండంలోనైతే ఎక్కువ కాయలొస్తాయి. పనస మొక్క ప్రత్యేకత అదే అనుకుంటా అండి. ఇంకా గేదె దగ్గర అయితే మరి అంతా మేత పెట్టేసాను. కొంచెం నీళ్లు పెట్టాను గానీ మరి దాని దగ్గర వేస్ట్ ఉందండి. పేడ ఉంటది కదా! అదైతే మరి సాయంత్రం మరలా వస్తారు ఎవరో ఒకళ్ళు. ఆయన రావచ్చు, లేదంటే అన్నయ్య రావచ్చు. మరి అప్పటి వరకు ఈ పేడ అంతా తొక్కేసి చిరాకు చేసేస్తుంది కాబట్టి పేడ కూడా తీసేయవచ్చనేసి నేను మరి పేడ తీయడానికైతే వెళ్ళానండి. ఇది పొడుస్తుందేమోనని నా చేతిలో కర్ర పట్టుకొని మరీ అయితే పేడ తీస్తున్నాను. ఈ వీడియో పెట్టడానికి కాస్త ఆలోచించానండి. ఎందుకంటే మరి ఇలాంటి పనులు కూడా చేసేసి వీడియోస్ పెట్టేస్తున్నారని అయితే అనుకుంటారు. ఏమండి మేము పాలు అమ్ముకునే వాళ్ళమండి. గేదెలను పెంచుకునే వాళ్ళము. నేనెందుకు ఆలోచించాలి? అలా ఆలోచించడం తప్పు అనిపించింది. ఎందుకంటే ఇది మా జీవన విధానం అండి ఒకప్పుడు. ఇప్పుడంటేనేమో పాలైతే మాకు రావట్లేదు కొద్ది రోజులుగా. మాకు పాలు లేనంత మాత్రాన గేదెల మీద ప్రేమ అయితే ఎక్కడికెళ్ళిపోద్దండి. అందుకనే ఈ గేదె మీద ప్రేమ చొప్పున నేను ఇక ఈ పని చేయడానికి వచ్చాను.
ఇది కూడా లాస్ట్‌గా గేదె. ఈ గేదె మరి అమ్మేసామంటే మరలా మేము గేదెలను పెంచుతామో లేదో తెలీదు. పల్లెటూరు అంటేనే బర్రెలు, గొర్రెలు, కోళ్ళు ఇవే కదండీ పెంచుతాం. ఇవన్నీ కూడా మేము పెంచుకుంటామండి. ఇవన్నీ కూడా నాకిష్టమే. మరి నాకిష్టమైనప్పుడు ఇలాంటి పని చేశాననైతే నేనెందుకు అనుకోవాలి అనిపించింది. అన్ని పనులు అందరూ చేస్తారండి. కొన్ని కొన్ని పనులైతే అందరికీ సాధ్యం కాదు. చిన్నప్పటి నుంచి మా ఇంటి దగ్గర, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గేదెలు, మేకలు, గొర్రెలు ఇవన్నీ కూడా అక్కడ కూడా ఉన్నాయి. సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా. ఇక చిన్నప్పటి నుంచి వీటి మధ్యలోనే పుట్టి పెరిగాను కాబట్టి నాకు వీటితో అనుబంధం చాలా ఎక్కువే. ఎలాంటి పనులు చేశాను, అలాంటి పనులు చేశానని అస్సలు ఏమీ ఫీలింగ్ అనేదే ఉండదు. పొలాల్లో పచ్చని ప్రకృతి మధ్యలో మరి ఇలా గేదెలను పెంచడం అన్నా, మేకలను పెంచడం అన్నా ఒక అదృష్టం ఉండాలండి. ఎందుకంటే ఇలా పొలాల్లో తిరగడానికి అందరికీ అవ్వదు. ఇలా పొలం పనులు చేసుకుంటూ ఇక్కడ ఉండడం అంటే చాలా బాగుంటుందండి. పచ్చని ప్రకృతి, ఆహ్లాదం, వాతావరణం చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ పొలంలో ఉండే ప్రశాంతత ఇంటి దగ్గర ఉండదండి. ఒకటే హోరు, బోరు అన్నట్టు ఉంటుంది ఇంటి దగ్గర. ఈ పచ్చని పొలాల మధ్యలో అయితే మనసైతే చాలా బాగుంటుంది. ఇంకా కాస్త అయితే గడ్డి కూడా వేసేస్తే ఇక 3, 3:30 ఆ టైంకి అయితే ఎవరో ఒకళ్ళు మరి పచ్చగడ్డి కోసైతే వేస్తారు. పచ్చగడ్డి కోసే ప్రయత్నం కూడా చేశాను. కానీ మరి ఎండ ఎక్కువగా ఉంది కదండీ! ఆ టైంలోనైతే గడ్డి కొయ్యకూడదంట. అందుకని ఒట్టిగడ్డ అయితే వేసేసి వెళ్ళిపోతాము మేము. పరిస్థితుల్లో మనం ఏ పని చేయడానికైనా మనకి ఉపకారంగానే ఉంటాయండి. మరి మావయ్య గారికి హెల్త్ బాగోకపోవడం వల్ల మేము ఇలా పొలాలకి, ఇలా గేదెల్లోకైతే రావాల్సొస్తుంది. ఎప్పుడూ కూడా ఇలా వచ్చింది లేదండి. ఎప్పుడైనా చుట్టం చూపుకి వీటిని చూడడానికి మాత్రమే వచ్చి మేము మరి గొర్రెల దగ్గర నుంచి, బర్రెల దగ్గర నుంచి అన్నీ ఆడవాళ్ళమే చూసుకోవాల్సి వస్తుందంటే మరి ఇంట్లో మరి యజమాని బాగుండకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో కాస్త అర్థమవుతుందని అయితే ఈ వీడియో పెట్టడం కూడా ఒక కారణం. ఇంకా అక్కడ 2 టిన్నులు ఉన్నాయి కదండి, ఆ టిన్నులతోటి అయితే మంచినీళ్ళు పట్టుకుని గేదెలకైతే పెడుతుంది. అదేనండి గేదెకు పెడుతుంది అత్తయ్య. ఇక్కడైతే ఈ రాసులు రాసుల్లా ఉన్న కొబ్బరికాయలు అయితే ఇది కొబ్బరికాయల మకాం అంటారండి. ఈ మకంలోనైతే చాలామంది కూలీలు పనులు చేస్తారు. సేటుగారిది కొబ్బరికాయలు దుకాణం అంటే కొబ్బరికాయల మకాం అంటారు. నేను ఎప్పుడూ చూసింది లేదులేండి, ఇప్పుడే చూశాను. ఇక్కడైతే ఎన్ని కొబ్బరికాయలు ఉన్నాయోనండి, ఎంతమంది జనం ఉన్నారో. ఒక్కొక్కళ్ళు ఎన్ని కాయలు ఒలుచుకుంటే మరి కాయకొచ్చేసి అంత డబ్బులు అనుకుంటా. మరి ఒక్కొక్కళ్ళు రోజుకి 1000 అలవచ్చు, ఇంకా ఎక్కువ అలవచ్చు, తక్కువ అలవచ్చు. వాళ్ళ ఓపికను బట్టి ఉంటుంది. చాలా కొబ్బరికాయలు అయితే లోళ్ళు చేసి అయితే పంపిస్తూ ఉంటారు. వచ్చే వచ్చే వాహనాలు, వెళ్ళే వాహనాలంటూ రోజు చాలా ఇక్కడ మరి ఒక ఊర్లా ఉంటుందండి. సాయంత్రం అయినా కానీ అక్కడ లైటింగ్ వెలుతురులో అయితే పనులు చేసుకుంటారంట. ఇంకా మా పొట్టు చూసారా, మా కుక్క పిల్ల మా వెనకాల వస్తుంది. మమ్మల్ని ఫాలో అవ్వకుంటూ మా బాడీ గార్డ్ లాగా వెళ్ళేటప్పుడు మా ముందు వెళ్తుంది. ఇలా మమ్మల్ని కాపాడుకుంటూ మరి ఎక్కడికి వెళ్ళినా కానీ దాని పని అది చేసుకుంటూ ఉంటుందండి. ఇంకా మాకు బొప్పాయి తోటలు ఎక్కువ అండి ఇక్కడ. ఇక సమ్మర్లో మరి పప్పాసి, పుచ్చకాయలు ఇవన్నీ కూడా వేస్తారు. ఇక నాకు కంటికి కనిపించిందని మీకు చూపిస్తున్నాను. ఇంకా మా సైడ్ అయితే మరి ఆకుకొట్ల సీజన్ జరుగుతుందండి. నా కనుచూపు మేరలో అయితే ఆకుకొట్లు కొట్టేవాళ్ళు ఎవరో కనిపించలేదని చూపించలేదు మీకు. ఇలా మరి ఒక విలేజ్ హౌస్ వైఫ్గా మరి ఇంటి దగ్గర పనులు, పిల్లల పనులు, ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళ పనులే కాదండి. ఇలా మరి గేదెల్ని, గొర్రెల్ని ఇవన్నీ గొర్రెల్ని ఇంటి దగ్గర ఎలాగో పెంచుతున్నాను మీరు చూస్తున్నారు. గేదెల్ని కూడా నేను పెంచగలనండి, నాకు ఇష్టం. కాకపోతే పొలంలో ఉంటాయి కాబట్టి వాడి దగ్గరికి నేను రాలేను. ఈరోజు వచ్చాను. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.